కళలు ఎందుకు వస్తాయి? మన మెదడులో అసలు ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా నిద్రలో చాలా విచిత్రమైన కళ చూసి లేచిన తర్వాత అసలు ఇలాంటి కళ నాకెందుకు వచ్చిందని ఆలోచించారా? ఒక్కసారి ఊహించుకోండి. అయితే మీకు తెలిసిన వ్యక్తి ఒక కళలో కనిపిస్తాడు, కానీ అతను మీకు అస్సలు సంబంధం లేని ఒక ప్రదేశంలో ఉంటాడు. అక్కడ మీరు ఎప్పుడు జరిగిన ఒక సంఘటనను కూడా చూస్తారు. ఇది అసలు ఎలా జరుగుతుంది? మన మెదడు నిద్రలో ఏం చేస్తుంది? కళలు ఎందుకు వస్తాయి? మరి కొన్ని కళలు ఎందుకు మనకు నిజంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి? ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఒక్కసారి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లెట్స్ బిగిన్ ద టాపిక్. అసలు ఏం జరుగుతుందంటే, మనం నిద్రపోయినప్పుడు మన మెదడు ఆగిపోతుందని అనుకుంటున్నారా? కానీ ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిద్రపోయినప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మన మెదడు పూర్తిగా ఆగిపోదు. నిద్రలో మన మెదడు వివిధ దశల ద్వారా వెళ్తుంది. వాటిలో ఒక ముఖ్యమైన దశ REM స్లీప్, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. అంటే మన కళ్ళను మూసుకున్నప్పటికీ ఈ దశలో మెదడులోని కొన్ని ప్రాంతాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇదే సమయంలో స్పష్టమైన గుర్తుండిపోయే కళలు కూడా రావడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మెదడు అసలు ఏం ప్రాసెస్ చేస్తుంది? ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకి జ్ఞాపకాలు ఉంటాయి, అలాగే ఆలోచనలు కూడా ఉంటాయి, అలాగే భావోద్వేగాలు కూడా ఉంటాయి. అయితే నిద్రలో మన మెదడు వీటిలో కొన్నిటిని తీసుకొని తిరిగి యాక్టివేట్ చేసి వాటి మధ్య సంబంధాలను ఏర్పరచవచ్చు. అంటే ఒక పాత జ్ఞాపకం, ఈరోజు చూసిన ఒక సినిమా సీన్, మీకు ఇష్టమైన ఒక వ్యక్తి, మీకున్న ఒక భయం, ఇవన్నీ కలగలిసి మనకి పూర్తిగా ఒక కథలా అనిపించే ఒక కళను సృష్టించవచ్చు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు పగలు ఒక హర్రర్ మూవీ చూసారనుకోండి, అదే రోజు మీ ఫ్రెండ్తో కూడా మాట్లాడారనుకోండి, ఇంకా కొన్ని రోజుల క్రితం మీరు వెళ్ళిన ఒక ప్లేస్ మీకు గుర్తుంది. అయితే రాత్రి నిద్రలో ఆ హర్రర్ మూవీలోని ఒక సీన్, మీ ఫ్రెండ్తో మాట్లాడిన కొన్ని మాటలు, అలాగే మీరు వెళ్ళిన ఆ ప్లేస్, ఈ 3 విషయాలను కలుపుకొని ఒక కొత్త కథలా మీకు కనిపించవచ్చు. అందుకే కళలో కనిపించే విషయాలు కొన్నిసార్లు మనకు నిజ జీవితంలో సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ కథ మాత్రం పూర్తిగా విచిత్రంగా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, కళలు నిజంగా జరుగుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? కళలో మనం ఎగురుతున్నట్టు, గోడల గుండా వెళ్తున్నట్టు, లేదా అసాధ్యమైన విషయం జరుగుతున్నట్టు, ఆ సమయంలో మనకి ఇది కళ అని ఎందుకు అనిపించదు? దానికి కారణం ఏమిటంటే REM స్లీప్ అన్నమాట. అంటే ఆ సమయంలో ఫీలింగ్స్ మరియు దృశ్య అనుభవాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు యాక్టివ్గా ఉంటాయి. అదే సమయంలో లాజికల్ రీజనింగ్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల యాక్టివిటీ కూడా తగ్గి ఉండొచ్చు. అందుకే కళలో జరిగే అసాధ్యమైన విషయాలను కూడా మన మెదడు ఆ క్షణంలో ప్రశ్నించకుండా అంగీకరిస్తుంది. ఇక్కడ మరో మిస్టరీ ఏంటంటే, అసలు కళలు ఎందుకు గుర్తుండవు? మనకు కళ వచ్చినట్టు తెలుస్తుంది, కానీ లేచిన 5 నిమిషాల తర్వాత అసలు నేనేం కళ కన్నాను అని గుర్తు రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కళల సమయంలో ఏర్పడే జ్ఞాపకాలు మేల్కొని ఉన్నప్పుడు ఏర్పడే జ్ఞాపకాలలా ఎప్పుడు బలంగా నిలిచిపోవు. అందుకే లేచిన వెంటనే గుర్తున్న కళను కూడా కొద్దిసేపటికే మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచి మీకు వచ్చిన కళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే లేచిన వెంటనే దాన్ని రాసుకోవడం వల్ల గుర్తుండే అవకాశం చాలా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కళలు అంటే మెమొరీ ప్రాసెసింగ్, ఎమోషన్స్, లెర్నింగ్ ఇలాంటి మెదడు కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ప్రతి కళకు ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందని, లేదా ప్రతి కళ భవిష్యత్తును చెప్తుందని సైన్స్ మాత్రం నిరూపించలేదు. అంటే మన మెదడు నిద్రలో కూడా కంప్లీట్గా ఆఫ్ అవ్వదని తెలిసిపోతుంది. అది జ్ఞాపకాలు, ఆలోచనలు, ఫీలింగ్స్తో పని చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ యాక్టివిటీ మనకి ఒక విచిత్రమైన కథలా కనిపిస్తుంది. దానినే మనం కళ అంటాం. అయితే మీరు కథలు చెప్పేవారు కాకపోయినా మీ మెదడు బ్యాక్గ్రౌండ్లో కథ అల్లుతూనే ఉంటుంది. అయితే మీకు వచ్చిన అత్యంత వింత కళ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి విలువైన ఇన్ఫర్మేషన్ కోసం ఒక్క లైక్ చేయండి. అలాగే రాబోయే అప్కమింగ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫర్ నౌ, టేక్ కేర్. ఇది మీ గౌతమ్ సిగ్నేచర్.